ఇక విశాఖ వెళ్దాము. విశాఖలో ప్రజలు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, అక్కడ సంబరాలను మా ప్రతినిధి ఖాజా మనకు అందిస్తారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంతో ఒకసారిగా కూటమి నేతల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. విశాఖలో వాడవాడలో కూడా సంబరాలు చేసుకుని ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా జనసేన ఆధ్వర్యంలో జై అమరావతికి అంటూ ప్రత్యేకంగా ఈ అమరావతి నామకరణానికి దీపాలంకరణ చేశారు. మహిళలందరూ ఒక్క చోట చేరారు. ఒకవైపు బాణసంచాతో వాడవాడలా సంబరాలు చేసుకుంటున్నారు, మరోవైపు దీపాలంకరణలు చేస్తూ రాజధాని అమరావతి చట్టబద్ధతను ఘనంగా ఆహ్వానిస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఈ అమరావతి కోసం ఒక్కసారిగా ఈ చట్టబద్ధత కలగడంతో వీరిలో ఆనందాలు ఉత్సవాలు నెలకొంటున్నాయి. అటువైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, అన్నీ కూడా జై అమరావతి అనే పేరును అందంగా పూలతో అలంకరించి దానికి దీపాలంకరణ చేశారు. అంటే ఇక నుంచి రాష్ట్రం దీపాల వెలుగులో వెలిగిపోతుందన్న ఒక సందేశాన్ని వీరందరూ కూడా ఇస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మరోవైపు వేరువేరు చోట్ల అంటే నియోజకవర్గాల వారిగా ప్రత్యేకంగా ఈ సంబరాలు జరుపుకోవాలని అధిష్టానం నుంచి 3 అంటే కూటమి పార్టీలకు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు అందిన నేపథ్యంలోని వాడవాడలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఈ రాష్ట్రం అనేది ఈ దీపాల వెలుగుల్లో ఎలాగైతే ఆ కాంతులు ఇంతుందో ఇక నుంచి రాజధాని అమరావతి నీడన రాష్ట్రం అంతా కూడా వెలుగులు నింపుతుందని వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.